హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు వీడియోలో మల్టీ సీడ్స్ చక్కీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రోజుకి ఒక క్విక్ బైట్లా తీసుకుంటే ఆ డేకి కావాల్సిన ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్ అందుతాయి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నువ్వులు 1 కప్, ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్, వాటర్మెలన్ సీడ్స్ 1 కప్, ఓట్స్ 1 కప్, సన్ఫ్లవర్ మరియు పంకిన్ సీడ్స్ 1 కప్, బెల్లం 2 కప్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 కప్ డ్రై వాటర్మెలన్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి బాగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ కడాయి బాగా వేడెక్కినట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. వాటర్మెలన్ సీడ్స్ తినడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. వీటిలో మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, పొటాషియం ఉంటాయి. మెగ్నీషియం మన బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్కి కీ రోల్ ప్లే చేస్తుంది. జింక్ మన ఇమ్యూన్ సిస్టమ్, డైజెషన్, సెల్ గ్రోత్ అండ్ నర్వ్స్కి చాలా మంచిది. వాటర్మెలన్ సీడ్స్ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. వీటిని ఇలా జాగ్రత్తగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్ సన్ఫ్లవర్ మరియు పంకిన్ సీడ్స్ వేసుకుని బాగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. పంకిన్ సీడ్స్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అవి హార్ట్కి చాలా మంచిది. ఈ సీడ్స్ బోన్ హెల్త్కి చాలా మంచిది. వీటిలో హై ఫైబర్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. ఇవి వెయిట్ మేనేజ్మెంట్ మరియు డైజెషన్కి కూడా చాలా మంచిది. సన్ఫ్లవర్ సీడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల హై బీపీ అండ్ హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ తగ్గిస్తుంది. ఇప్పుడు 1 కప్ ఫ్లేక్స్ సీడ్స్ వేసుకుని బాగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని అవిసె గింజలు అని కూడా అంటారు. వీటిలో బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అందువల్ల మనకు స్టమక్ ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది గట్ హెల్త్కి చాలా మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది. వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. ఇవి గుడ్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్. ఈ డ్రై సీడ్స్ అన్నిటినీ కూడా చాలా కేర్ఫుల్గా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఇవి కొద్దిగా ఎక్కువ రోస్ట్ అయినా వాటిలో ఉండే బెనిఫిట్స్ రెడ్యూస్ అయిపోవడంతో పాటు టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని అవసరం అయితే మధ్య మధ్యలో స్టవ్ ఆఫ్ చేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఓట్స్ వేసి లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఓట్స్లో పవర్ఫుల్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటాయి మరియు రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్ రెడ్యూస్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు 1 కప్ నువ్వులు వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. నువ్వులు గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ మరియు గుడ్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్. వీటిలో విటమిన్ బి ఉంటుంది. నువ్వులు మన బోన్స్ని హెల్తీగా ఉంచుతాయి మరియు బాడీలో బ్లడ్ సెల్ ఫార్మేషన్ బాగా అవుతుంది. ఇవి రిచ్ ఇన్ ఐరన్. ఇలా సీడ్స్ అన్నిటినీ డ్రై రోస్ట్ చేసి తీసుకుని కూల్ అవనివ్వాలి. ఇప్పుడు కడాయిలో 2 కప్స్ బెల్లం, 1/2 కప్ వాటర్ వేసి జిగురు పాకం పట్టుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఈ బెల్లం పాకం మధ్య మధ్యలో కలుపుకుంటూ జిగురు పాకం వచ్చిందా లేదా అని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఇలా ఒక కప్లో రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకుని కొద్దిగా పాకం వేసి ఇలా తీసి చూస్తే గట్టిగా క్యాండీలాగా అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా డ్రై రోస్ట్ చేసి చల్లారిన సీడ్స్ వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మొత్తం నెయ్యితో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు నైఫ్తో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముక్కలు తీసుకోవాలి. ఈ చిక్కీళ్ళు రోజుకి 1 తింటే హెల్త్కి అన్ని విధాలా చాలా మంచిది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.